శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. శనీశ్వరుడు వక్రత్యాగం పొంది నవంబర్ 28 నుండి నార్మల్ మోషన్లోకి వస్తున్నట్టుగా దీని యొక్క ప్రభావం అనేది మకర రాశికి, కుంభరాశికి, మీనరాశికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకరానికి ఎప్పుడైతే వక్రత్యాగం పొంది మళ్ళా థర్డ్ హౌస్లోకి వెళ్తున్నాడో అదొక బెనిఫిట్, అదొక ప్రాఫిట్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3వ ఇంట్లో శనీశ్వరుడు వెళ్ళడం అంటే ఏళ్ళనాటి శని వదిలేసి పూర్తిగా 3వ ఇంట్లోకి రావడం, వెళ్తూ చేయవలసిన మంచి ఏదైనా ఉంటే ఆ మంచి చేయడం ప్రయత్నం చేస్తాడు. అంటే రిట్రాగ్రేషన్ నుండి నార్మల్ మోషన్లోకి వచ్చే రావడం మకరానికి చాలా మంచిది. ఒకటి, మకర రాశి మీద గురుదృష్టి ఒకటి ఉంది, పాజిటివ్గా ఉంది. శనీశ్వరుడు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు అంటే వెళ్తూ మంచి చేస్తాడు ఒక నమ్మకం ఉంది. సో శనీశ్వరుడు 3వ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు చేయవలసిన మంచి అంతా ఎప్పటి నుండి చేస్తాడని నవంబర్ 28 నుండి మొదలుపెట్టి అక్కడి నుండి కంటిన్యూ చేస్తాడు. అంచేత మకర రాశికి ఇదొక ప్లస్ పాయింట్. ఒకటి, గురుదృష్టి, శని వక్రత్యాగం పొందడం అనేది ఒక ప్లస్ పాయింట్. ఇక్కడ విశేషంగా మకర సంకట విమోచన ఆంజనేయ స్వామిని పూజించవలసిన అవసరం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.